హాయ్ అండి, వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి. ఈరోజు మనం చేసేసుకుందాం ములక్కాయ టమాటా కర్రీ. చాలా సింపుల్గా, చాలా చిన్న వంటకం అండి. ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా. ఒక 4 ములక్కాయలు నేను ఆఫీస్ నుండి వస్తున్నప్పుడు చెట్టుకు వేలాడుతూ కనిపించాయండి, కోసుకొచ్చేసాను. ఇక నిన్న మిగిలిన టమాటా పప్పుని అలా కాస్త చింతపులుసు వేసేసి పప్పుచారు చేసేసుకుంటున్నాను. అందులో ఒక ములక్కాయ వేసేసాను. ఇక ములక్కాయ కర్రీ కోసమని 2 టమాటాలు, 4 ములక్కాయలు చెప్పాను కదా, సన్నవి చిన్నవి అండి. ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను. ఇక పప్పుచారు అవుతూ ఉంటుంది. దాని పక్కనే మనం ములక్కాయ కర్రీ కూడా దగ్గరికి ఇగురులా చేసుకున్నాం అనుకోండి, ఆ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుందండి. ఇక పప్పుచారు అవుతూ ఉంటుంది. మనం ములక్కాయ కర్రీలోకి వచ్చేద్దామా. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను. సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది ఇగురని చెప్పాను కదండి, ఆయిల్ కాస్త చూసి వేసుకోండి. కాస్త కూరండి కమ్మగా కుదురుతుంది. కొంచెం కొంచెం వండుకున్న ఏ కూర అయినా సరే చాలా బాగా కుదురుతుందండి. ఇక గిన్నె వేడెక్కగానే కాస్త ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కగానే మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ అండి. ములక్కాయ కర్రీ పప్పుచారు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మామూలుగానే. అయితే మనం ములక్కాయలు పప్పుచారులో వేసుకొని తింటూ ఉంటాం. ఇలా కర్రీలాగా కూడా పక్కన పెట్టేసుకొని ఇది దగ్గరగా చేసేసుకుని అలా తిన్నామనుకోండి, ఇలా జారిపోతుంది కడుపులోకి. వేడెక్కిన ఆయిల్లో కాస్త జీలకర్ర వేసేసుకున్నాను. వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. నా దగ్గర ఈరోజు పచ్చిమిర్చి లేవండి. ఎర్లీ మార్నింగ్ చేసేస్తున్నాను. పచ్చిమిర్చి లేవు, ఉన్న వాటితోటి కర్రీ చేసేస్తున్నాను. కాస్త పసుపు కూడా వేసేసుకొని ఆ ఉల్లిపాయలని బాగా కలిపేసుకొని, ఉల్లిపాయలు మాత్రం చాలా ఎర్రగా వేగాలండి, చెప్పాను కదా. అప్పుడే కర్రీ గుజ్జులా చక్కగా వస్తుందండి. చాలా కమ్మగా ఉంటుంది. మనకి కలుపుకునేటప్పుడు ఏమాత్రం తగలకుండా ఉంటాయి. ఇక ఉల్లిపాయలని అలా వదిలేసి 1 నిమిషం పాటు ఎర్రగా వేగే వరకు ఆగండి. చూసారు కదా ఎలా ఎర్రగా వేగాయో. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇంకాస్త వేగుతాయి అల్లం వెల్లుల్లితో పాటు. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఒక చిన్న టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అది కూడా కాస్త పచ్చిదనం పోయే వరకు ఆ ఉల్లిపాయలతో పాటు వేపేసుకోవాలి. అలా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఉల్లిపాయలంతా కలిసేలా ఒక్కసారి బాగా కలిపేసుకొని వెంటనే మనం రెడీగా పెట్టుకున్న టమాటా ములక్కాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా, ఇక మనం టమాటాలు ములక్కాయలు వేసేసుకుందాము. టమాటాలు మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే గుజ్జులా తయారవుతుంది కర్రీ. చాలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి, ముక్కల్లా కాకుండా. ఇక అన్నీ కూడా అందులో వేసేసుకోండి. ఆ గిన్నెలో ఆ ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా వేగిపోతాయి. అయితే ఏమాత్రం కదపకండి. కింద ఉల్లిపాయలు మగ్గాలి, పైన ములక్కాయలు టమాటాలు మగ్గిపోవాలి. అలా పరిచేసుకొని మనం వదిలేద్దామండి. ఏమాత్రం కింది నుంచి పైకి అలా కలపకండి. ఇక పప్పుచారు కూడా కర్రీ అయ్యేలోపు మనకి రెడీ అయిపోతుంది. వేడన్నం పెట్టుకున్నాం అనుకోండి, రెడీగా అలా వేసేసుకొని ఇలా తినేసేయచ్చు. ఇక ఈ టమాటా ములక్కాయల మీద అలా ఉప్పు చల్లేసామనుకోండి, మగ్గిపోతుంది. కాస్త ఉప్పు అలా వేసేసేయండి. అంటే సరిపడా ఉప్పు అండి. కాస్త అంటే తర్వాత కావాలంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. కాస్త ఉప్పు అలా వేసేయండి. ఉప్పు కూడా వేసేసాక మనం ఏమాత్రం కదపొద్దని చెప్పాను కదా, అలా మనం మూత పెట్టేసుకుందాము. 1-2 నిమిషాల పాటు సిమ్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి. 1-2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి దాన్ని. కర్రీ కమ్మగా కుదరాలని ఇలా పప్పును పట్టించుకోలేదనుకోండి, అది పొంగిపోతుంది. అందుకని దీన్ని కూడా కాస్త పట్టించుకుంటూ పొంగకుండా చూసుకోండి. ఇక ఇది మరుగుతూ ఉంటుంది. అటు మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది. వెంటనే ఇవి 2 అయ్యాక వేడి వేడి అన్నం పెట్టేసుకొని అలా తిన్నామనుకోండి, ఇక చెప్పాను కదా కడుపులోకి అలా జారిపోతుంది. వంటలు లేడీస్ చేస్తుంటారు. చక్కగా వేడివేడిగా వడ్డించుకొని అలా లాగించేస్తుంటారండి. వాళ్ళకి తెలుస్తుంది ఆ కమ్మదనం వేడివేడిగా తిన్నప్పుడు. ఇక మగవాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తింటారని మనం ఎదురు చూస్తూ కూర్చుంటాము. అలా కాకుండా ఇలా వేడివేడిగానే ఉన్నప్పుడు వాళ్ళు కూడా తిన్నారనుకోండి, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక కర్రీని ఒక్కసారి చెప్పాను కదా, 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక్కసారి బాగా కలిపేసుకున్నానండి. టమాటాలు చూసారా ఎలా మగ్గిపోయాయో, మెత్తగా అయిపోయాయండి. అలా గుజ్జులా అవ్వాలి అంటే చెప్పాను కదా, సన్నగా కోసుకోవాలి. ఇక ములక్కాయలు సన్నగా ఉన్నాయండి, అలా మగ్గిపోతాయి. వాటి గురించి మనం కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇక ఈ టైంలో మనం మిగతా ఐటమ్స్ వేసేసుకుందామా. మరి ముందుగా కాస్త ధనియా పౌడర్ వేసేసుకుందామండి. చిన్న స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. మరి ఎక్కువగా అవసరం లేదు, కాస్తంత కర్రీ కాబట్టి కాస్త ధనియా పౌడర్, అలాగే కాస్తంత జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాము. చూసారు కదా, చిన్న స్పూన్ అండి అది. అలా కాస్త వేసేసుకొని అలాగే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. జీలకర్ర చాలా టేస్టీగా ఉంటుందండి, కాస్త అటు ఇటుగా వేసుకోవచ్చు. ఇక వెంటనే కారం కూడా వేసేసుకుందాము. ఈ 3 కూడా పట్టేలా కర్రీని ఒక్కసారి కలిపేసుకొని కాస్తంత వాటర్ అండి, చాలా కొంచెం అనమాట, ఎక్కువగా అవసరం లేదు. కాస్త అలా, ఎందుకంటే మనకి అడుగంటకుండా ఉండాలి. ప్లస్ ఆ ములక్కాయ ముక్కలు కూడా ఉడకాలి. కాస్తంత దగ్గరగా అయిపోతుందండి, ఏమాత్రం వాటర్ అస్సలు కనిపించదు. అడుగు అంటకుండా ఉండడానికి, ప్లస్ ఆ ములక్కాయలు ఇంకా ఉడికి కమ్మదనం పట్టడానికి కాస్త వాటర్ అనమాట. ఇక అలా వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసామనుకుని ములక్కాయలు ఉడికిపోతాయి. ఉల్లిపాయలు బాగా వేగాక మనం టమాటా ములక్కాయలు కలిపి వేసాం కదండి, అందుకే ములక్కాయలు ఏమాత్రం అంత సన్నగా ఉన్నా సరే విరిగిపోలేదు చూసారా. అందుకే టమాటా ములక్కాయలు కలిపి వేసాను అనమాట. ఏమాత్రం విరగవండి. ఇక ఇప్పుడు ఈ వాటర్లో వాటికి ఆ గుజ్జు పట్టేసి, ఆ టేస్ట్ పట్టేసి కమ్మగా తయారవుతాయి.
అందుకని టమాటాలు ములక్కాయలు ఒకేసారి వేసుకోండి. ఇక గుజ్జు చూసారని ఎంత చక్కగా కనిపిస్తుందో, టమాటాలు అంత చక్కగా మగ్గిపోయాయి. అంతే అండి, వాటర్ వేసాము, ఒకసారి కలుపుకున్నాం కదా, ఒక్క 2 నిమిషాలు దాన్ని అలా వదిలేసేయండి. సిమ్లో పెట్టి దగ్గర ఉండి చూసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక పప్పుచారు కూడా రెడీ అయిపోయింది మనకి. చెప్పాను కదా, మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, చూసుకుంటూ ఉండాలి. ఇక ఇందులో ములక్కాయలు వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాను, పప్పుచారు అని అనుకోవచ్చండి. టమాటా పప్పుని పప్పుచారు చేసేసుకున్నాను. ఏమాత్రం ఇది కూడా వేస్ట్ చేసుకోకూడదు కదండి, అందుకే కాస్త కర్రీస్ చేసుకుంటున్నాను. ఇక మన ములక్కాయ కర్రీ ఎలా ఉందో చూసారా, సూపర్ కదండి. గుజ్జులా ఎలా తయారైందో చూసారా, వాటర్ ఏమాత్రం కనిపించదు, చక్కగా ఇంకిపోయింది, ముక్కలకు పట్టేసింది. ఇలా గుజ్జులా ఒక్క స్పూన్ వేసుకున్నాం అనుకోండి, అన్నం అంతా అలా కలిసిపోతుందండి. అందులో కాస్త పప్పుచారు జారుగా వేసేసుకుని ఈ టేస్ట్ ఆ టేస్ట్ మిక్స్ చేసి తింటూ ఉంటే మామూలుగా ఉండదండి. మరి ఎందుకండి ఆలస్యం, ఇలా కాస్తంత ములక్కాయలు తెచ్చుకున్నప్పుడు అలా ట్రై చేయండి. పప్పు ఎప్పుడైనా మిగిలిపోతే అలా వదిలేయకుండా దాన్ని పప్పుచారులా చేసామనుకోండి, ఈజీగా తినేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ. మళ్ళీ అదే పప్పు తెల్లారి చద్దిపప్పులా పెడితే తినరండి, బాగోదు కూడా. కాబట్టి ఇలా పప్పుచారులా చేసి వేడివేడిగా వడ్డించామనుకోండి, వేడివేడి రైస్లో అలా లాగించేస్తారు. ఇక మన ములక్కాయ టమాటా కర్రీ చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో, చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత చక్కగా కుదిరింది అనేది. అలా ఒక్క స్పూన్ వేసేసుకొని వేడి రైస్లో ఇలా లాగించేసేయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, నచ్చింది కదా, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.